హాయ్ అండి. ఈరోజు మా కళాశాల నందు మా కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్టార్ట్ చేయడానికి చోడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చి ఈ యొక్క స్పోర్ట్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిర్వహించినటువంటి వాలీబాల్ పోటీల్లో సో ఫస్ట్ బాల్ త్రో చేసి పిల్లలను ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా కళాశాలలో ఉన్న అధ్యాపకులందరూ కూడా ఈరోజు పిల్లలకు చక్కగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళల్లో ఒక మానసిక ఉత్సాహాన్ని అందించడం అనేది జరిగింది. సో జనరల్గా ప్రస్తుతం రోజుల్లో పిల్లల్లో మానసికపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందువలన అంటే ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఎంతసేపు పిల్లల్ని చదువుల పట్ల వాళ్ళను ప్రేరేపించి ఆటల పట్ల అశ్రద్ధ చూపడంతో పిల్లల్లో శారీరక దారుఢ్యం కానీ అదేవిధంగా మానసిక ఆరోగ్యం కానీ సరిగా లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. అది చూస్తూ ఉన్నాం మనం. ప్రస్తుత రోజుల్లో పిల్లల్ని చాలా వరకు తల్లిదండ్రులు అయితేనేమి, వివిధ రకాల పాఠశాలల్లో కళాశాలల్లో అధ్యాపకులు అయితేనేమి ఎంతసేపు చదవడం, ర్యాంకులు తెచ్చుకోవాలి అని ప్రెజర్ చేయడం, మంచి కాలేజీల్లో చదివించాలని తాపత్రయపడమే తప్ప వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళ మానసిక మరియు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే విషయంలో ఈరోజు తల్లిదండ్రులు అయితేనేమి, అదేవిధంగా ఉపాధ్యాయులు అయితేనేమి పెద్దగా శ్రద్ధ చూపించట్లేదని నా యొక్క అభిప్రాయం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎంత వీలైతే అంతవరకు పిల్లల్ని చదువుతో పాటు వివిధ రకాల ఆటల పట్ల కూడా వాళ్ళని ప్రోత్సహించినట్లయితే పిల్లల యొక్క ఆరోగ్యం చాలా బాగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఈరోజు వార్షికోత్సవంలో భాగంగా మగపిల్లలకు వాలీబాల్, క్రికెట్, అదేవిధంగా కబడ్డీ అనేక పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా అమ్మాయిలకు కూడా వాలీబాల్ మరియు టెన్నికాయిట్, ఖోఖో, మ్యూజికల్ చైర్ లాంటివి కొన్ని ఆటల పోటీలను నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ ఆటలాడుకుంటూ ఉంటే పిల్లల్లో మానసిక ఆనందం, శారీరక ఆరోగ్యం చాలా బాగా కనిపిస్తుంది. కనుక ప్రతి పాఠశాలలో అదేవిధంగా కళాశాలల్లో పిల్లలను వీలైనంత వరకు చదువుతో పాటు వివిధ రకాల ఆటల్లో కూడా వాళ్ళని పాల్గొనింప చేయాలి. ఎప్పుడైతే పిల్లలు చదువుతో పాటు ఆటలు ఆడుకుంటారో అప్పుడు వారి యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పాత రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పాఠశాల మరియు కళాశాలల్లో చక్కగా గ్రౌండ్స్ ఉండేవి. ఈరోజు మనము చూస్తూ ఉన్నాం, దినదినాన అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పట్టణాల్లో చాలా వరకు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆట స్థలాలే లేవు. సో ఈ ఆట స్థలాలు లేకపోవడంతో విద్యార్థులు చాలా మానసికంగా, ఆరోగ్యంగా